ఒక వైసీపీ నేతను అరెస్ట్ చేస్తే ఉమ్, శాశ్వతంగా ఆ పార్టీకి సంబంధించిన అతిపెద్ద మైనస్ అయి ఉండేది. శాశ్వతంగా ఉమ్, ఆ పార్టీకి ఆ మచ్చ మిగిలిపోయి ఉండేది. ఉమ్, అది అప్పుడు వైసీపీ కూడా జవాబుదారీ అయ్యేది. ఉమ్. ఎప్పుడైతే ఆ పార్టీ వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదో ఆ విధంగా వాళ్ళ క్లీన్ చిట్ అయినట్టయింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చాలా రోజుల తర్వాత నాకు తెలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో కూడా జైల్లో ఉన్నట్టున్నారు, కానీ ఈసారి ఎక్కువ రోజులు ఉన్నట్టున్నారు దాంతో పోలి 230 రోజులు, ఇప్పుడు మొన్న 238 రోజులు. అయితే ఒకటి సార్, అదొకటి ఆయన పరంగా ఒకటి, అలాగే లిక్కర్ స్కామ్ కేసులో వీళ్ళ ముగ్గురికే ఇప్పుడు బెయిల్ రావడం. కొద్ది రోజుల ముందే ఇదే దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిచారు. ఓకే, ఆయన లోపల ఏం చెప్పారు, ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారని తెలియదు. తర్వాత వీళ్ళకి బెయిల్ రావడం, బెయిల్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆవేదభరితమైన వ్యాఖ్యలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎలా చూడాలి అంటే బేసిక్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది మిగతాది ఇప్పుడు దౌర్జన్యంగా మాట్లాడతాడు, లేకపోతే ఎవరి మీద దౌర్జన్యం చేశాడు అంటే నేను కూడా ఒప్పుకుంటా ఆ ఇష్యూలో. లిక్కర్ విషయంలో మాత్రం అతనికి ఒక ఇది ఉంది, అతని సెంటిమెంట్. నేను అక్కడ ప్రత్యేక పని కూడా చేశాను కాబట్టి తిరుపతిలో లిక్కర్ తాగడు అతను. అతను కానీ వాళ్ళ కొడుకు కానీ ఇద్దరు తాగరు. వాళ్ళకి వాళ్ళ ఫాదరో ఎవరో సంథింగ్ వాళ్ళ ఇంట్లో లిక్కర్ వలన వాళ్ళ కుటుంబం నష్టపోయింది. దాంతో ఒక ఏహ్య భావాన్ని పెంచుకున్నాడు చెవిరెడ్డి. వాళ్ళ అబ్బాయి కూడా విదేశాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళ అబ్బాయి కూడా లిక్కర్ తాగడు. లిక్కర్ పంచడానికి కూడా ఒప్పుకోడు. సాధారణంగా మనకి అక్కడ